పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇటు రీతిగా నీ మాటల్ని ధ్యానించుకునే మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. నీ మాటలు చదువుతున్నప్పుడు వాటిని అర్థం చేసుకునేటటువంటి ప్రభు సామర్థ్యతను మాకు దయచేయమని, ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మా మనునేత్రాలని తెరవమని, వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ సమాధానము కలుగును గాక. కాబట్టి ప్రతి ఉదయకాలము మనము డివోషన్లో రోమా పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఈరోజు అంటే ఈ సెకండ్ సెక్షన్లో మనము సార్వత్రిక పత్రికలను ధ్యానం చేసుకుందాము. సార్వత్రిక పత్రికలు అన్నప్పుడు ఒక వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి పత్రికలు. అది మనం గమనించినప్పుడు యాకోబు పత్రిక, తర్వాత పేతురు పత్రిక, తర్వాత యోహాను పత్రిక, యోధా పత్రిక, ఈ పత్రికల్ని సార్వత్రిక పత్రికలు అని అంటారు. కనుక మనము యాకోబు రాసిన పత్రికని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రికని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక. కనుక ఈ పత్రికని మనం పూర్తిగా నేర్చుకోబోతుంటున్నాం. రెండవ సెక్షన్లో వెంబడించి ఈ పత్రికల్ని మనం చదవబోతున్నాం. హల్లెలూయా. రైట్. మొట్టమొదటగా యాకోబు రాసినటువంటి పత్రికని ఎవరు రాశారు అని అంటే, ఆ పత్రిక పేరులోనే ఉంది ఎవరు రాశారు అని. యాకోబు చేత వ్రాయబడిన పత్రిక కనుక యాకోబు రాసిన పత్రిక అని వ్రాయబడినది. అర్థమైందా? కాబట్టి ఈ యాకోబు రాసినటువంటి పత్రిక. కాబట్టి యాకోబు అనగానే మనకి బైబిల్లో యేసు ప్రభుతో కూడా ఉన్న యాకోబు అనుకుంటాం. యేసు ప్రభు శిష్యులలో యాకోబు ఉన్నాడు కదా. యేసు ప్రభు శిష్యులలో యాకోబు ఉన్నాడా లేదా? మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అక్కడ మనము చూసినప్పుడు యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉండేవారు కదా. ఆ 12 మంది శిష్యులకి అపోస్తులని యేసు ప్రభు వారికి బిరుదిచ్చి పేరు పెట్టాడు కదా. దాంట్లో 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలలో 12 మంది యొక్క జాబితా, అపోస్తుల జాబితా రాయబడి ఉన్నది. ఈ అపోస్తుల జాబితాలో 12 మందిలో 2 యాకోబులు మనకు కనబడుతూ ఉన్నారు. చూసారా? 2 యాకోబులు మనకు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటగా జెబెదయి కుమారుడగు యాకోబు, తర్వాత అల్ఫాయి కుమారుడగు యాకోబు అని మనకి కనబడుతూ ఉంది. కాబట్టి యేసుప్రభు శిష్యులలోనే 2 యాకోబులు ఉంటున్నారు. జెబెదయి కుమారులలో ఒక యాకోబు, తర్వాత అల్ఫాయి కుమారుడగు యాకోబు. అయితే ఒక సంగతి గమనించాలి, ఈ యాకోబులే రాశారా అనే ఒక సందేహం మనకు రావటానికి వీలు ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభుతో పేతురు ఉన్నాడు, పేతురు పత్రిక రాశాడు. యేసుప్రభుతో యోధా ఉన్నాడు, యోధా ఏమన్నా రాశాడేమో. లేదా యేసుప్రభుతో యాకోబు ఉన్నాడు, యాకోబు ఈ రాశాడేమో అని చెప్పేసి. అయితే ఈ 2 యాకోబులు ఆ పత్రికను రాయలేదు. ఈ 2 శిష్యులుగా ఉండే యాకోబు అనేటటువంటి వారు ఈ పత్రికను ఏం చేయలేదు, రాయలేదు. దాంట్లో అపోస్తల కార్యములు 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు శిష్యుడైనటువంటి జెబెదయి కుమారుల్లో ఆయన ఏం చేయబడ్డాడు, చంపివేయబడ్డాడు. చూడండి 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది,
యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. హల్లెలూయా. అప్పుడు చూడండి, ఈ యాకోబు ఎవరు అని అంటే జెబెదాయి కుమారుడైన యాకోబు, అంటే యోహాను సహోదరుడు. యోహాను సువార్త, యోహాను పత్రిక రాశారు చూడండి. యోహాను వాళ్ళ సహోదరుడే యాకోబు. ఇప్పుడు ఈ యాకోబును ఏం చేశారు? ఏ రోజు ఖడ్గంతో చంపించేశాడు. అప్పుడు ఈయన ఏమైపోయినాడు? హతసాక్షిగా చనిపోయాడు. హతసాక్షిగా చనిపోయాడు. హల్లెలూయా చెప్తారా? అలా హతసాక్షిగా చనిపోయాడు కాబట్టి ఆ యాకోబు పత్రికని రాయటానికి ఈయన ఉంటే కదా రాసేదానికి వీలు లేదు. కాబట్టి జెబెదాయి కుమారుడైన యాకోబు పత్రికని రాయలేదు. ఎందుకంటే హేరోదు దినముల్లోనే అతడు చంపించబడ్డాడు, హతసాక్షిగా చనిపోయాడు. హల్లెలూయా. సరే, ఇంకా రెండవ డౌట్ ఏం వస్తుంది మనకి? జెబెదాయి కుమారుడైన యాకోబు లేదు, అయితే అల్ఫాయి కుమారుడైన యాకోబు ఉండొచ్చా? కానీ అల్ఫాయి కుమారుడైన యాకోబు కూడా రాసినట్లుగా దాఖలు లేవు. అల్ఫాయి కుమారుడైన యాకోబు ఎక్కడ పరిచర్య చేశాడో హిస్టరీలో ఉంది, కానీ బైబిల్లో మాత్రం అల్ఫాయి కుమారుడు యాకోబు చేసిన పరిచర్య రాయబడలేదు. అయితే ఇద్దరు యాకోబులు కాదు, ఇద్దరు యాకోబులు రాయటానికి అవకాశం లేదు. అలాంటి ప్రూఫ్స్, రుజువులు లేవు. అప్పుడు యాకోబు పత్రికని ఎవరు రాశారు? అప్పుడైతే యాకోబు పత్రికని అప్పుడు ఎవరు రాశారనంటే బైబిల్లో ఇంకొక యాకోబు కూడా ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? ఇంకొక యాకోబు కూడా ఉన్నాడు. ఆ సంగతిని మనం మత్తయి సువార్తలో మనం చదవబోతున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అందరు కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో రాయబడిన మాట, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేఫు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా? ఇది మత్తయి 13:56-5లో యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా అనే ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఆ యాకోబు పత్రికను రాసింది. ఈ యాకోబు ఎవరు అనంటే శరీర ప్రకారంగా యేసు ప్రభువుకి సహోదరుడు. హల్లెలూయా. అంటే ఎవరు ఈయనంటే మరియమ్మకు పుట్టినటువంటి పిల్లలు. ఎవరండి వీళ్ళు? మరియమ్మకి పుట్టిన పిల్లలు. అంటే యేసు ప్రభువుకి జన్మ ఇచ్చిన తర్వాత, యేసు ప్రభుని కనేసిన తర్వాత యోసేపు, మరియా వారిద్దరు కూడా భార్య భర్తల ధర్మమును జరిగించి తదుపరి పిల్లల్ని కన్నారు. అలా కన్నటువంటి వాళ్ళ యొక్క లిస్టే ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు ఈ యాకోబు ఎవరు అనంటే శరీర ప్రకారంగా యేసు ప్రభువుకి సహోదరుడు. ఎవరండి? యేసు ప్రభు. ఇదే యేసు ప్రభు యొక్క బోధకు, జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపడి ప్రజలు చెప్పినటువంటి మాట అన్నమాట. 53 నుంచి చూస్తే యేసు ఈ ఉపమానాలు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియా కాదా అంటాడు. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభు ఎలాంటి వాడు? మరియమ్మకి పుట్టినాడు కదా. వడ్లవాడు, వడ్రంగి పని చేసేటటువంటి వాడు యోసేపు కాదా?
అలా మరియమ్మకి యోసేపుకి పుట్టినవాడని వాళ్ళు అనుకుని చెప్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే వాస్తవంగా యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో ఆయన వచ్చినవాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ గర్భము దాల్చి కుమారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? మరియా గర్భం. అప్పుడు మరియా కుమారుడు కాదా అని అంటున్నారు వాళ్ళు. అంటే యేసు ప్రభుని ఏ కోణంలో చూస్తున్నారు? ఆయన ఒక దేవుడు, ఆయన ఒక రక్షకుడు, ఆయన ఈ లోకానికి వచ్చినాడు అన్న కోణంలో కాకుండా మరియాకు పుట్టిన కుమారుడు కాదా? ఎందుకనంటే ఆల్రెడీ యేసు పుట్టిన తర్వాత కొంతమంది పుట్టి ఉన్నారు. దాంట్లో మొదటి వాని పేరు ఏం పేరు? యాకోబు. రెండవ వాని పేరు యోసేపు. మూడవ అతని పేరు సీమోను. నాలుగవ అతని పేరు యూదా. హల్లెలూయా. మనకి పత్రికల్లో యూదా పత్రిక కూడా ఒకటి ఉంది చూడు. ఆ యూదా పత్రికను కూడా యేసు ప్రభు సహోదరుడే రాసింది. ఇక్కడ రాయబడింది చూడు, యూదా అని కూడా. మొదటి వాడైనటువంటి యాకోబు పత్రిక రాశాడు. నాలుగో వాడైనటువంటి యూదా పత్రిక రాశాడు. యూదా పత్రిక చెప్పేటప్పుడు మళ్ళీ ఇదే రెఫరెన్సే మనం తీసుకొని చెప్పాలి. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు ఎవరు రాశారు అని అంటే యాకోబు రాశాడు అని చెప్పాలి. యాకోబు అంటే మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. జబేదయి కుమారుడైన యాకోబా, అల్ఫాయి కుమారుడైన యాకోబా? ఇప్పుడు మీరు చెప్పాలి వాక్యం విన్న తర్వాత, యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. హల్లెలూయా. ఇంకాస్త లోతుగా చెప్పాలంటే మరియా కుమారుడైన యాకోబు. హల్లెలూయా చెప్తారా? అర్థమైంది అప్పుడు క్లియర్గా? కాబట్టి యాకోబు పత్రికని ఎవరు రాసింది అని అంటే చెప్పాలి, మీరు చెప్పాలి. యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు. పక్క, దాంట్లో ఏ విధమైన మార్పు లేదు. అయితే ఒక చిన్న మెసేజ్ చెప్తాను ఇక్కడ, చెప్పిన తర్వాత యాకోబు పత్రిక పోదాము. ఏంది విషయం అనంటే, యేసు ప్రభువుకి శరీరధారిగా శరీరం వలన వీళ్ళు సహోదరులే లెక్కకి. అయితే ఈ సహోదరులు కూడా యేసు ప్రభుని దైవంగా కానీ మెస్సయ్యగా కానీ రక్షకుడుగా కానీ నమ్మను లేదు, అంగీకరించను లేదు. ఎప్పటి వరకు అనంటే యేసు ప్రభు మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచేంత వరకు. హల్లెలూయా. అవునండి. ఎందుకనంటే వాళ్ళతోనే పెరిగాడు కాదా, అక్కడే ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లోనే 30 సంవత్సరాల వరకు యేసు ప్రభు. ఈయన దేవుడు కాదు, ఈయన ఒక కుమారుడు, ఈయన మిరక్యులస్ బోర్న్ అంతే, మా అమ్మే కదా జన్మనిచ్చింది అన్నట్టుగా మెలిగారన్నమాట. అందుకని వాళ్ళు కూడా యేసుని దేవుడుగా స్వీకరించకుండా, అంగీకరించకుండా, రక్షణ పొందకుండా ఉన్నారంట. అయితే ఎప్పుడైతే యేసు మరణమును గెలిచి లేచాడో, యేసు పునరుద్ధానుడయ్యాడో, అప్పుడు వీళ్ళందరికీ కూడా దిమ్మ తిరిగిందంట. హల్లెలూయా. ఒరే సాధారణ సహోదరుడు అనుకున్నామేరా, ఈయనేరా మెస్సయ్యా, ఈయనేరా నిజమైన దైవం, ఎంత ధన్యత. ఆయనతో 30 సంవత్సరాలు ఉండుంటామే మనము, ఆయనను నమ్మలేదే మనము, ఆయనను స్వీకరించలేదే అని చెప్పి యేసు పునరుద్ధానమైన తరువాత వాళ్ళు యేసుని దేవుడుగా సొంత రక్షకుడుగా అంగీకరించి ఆది అపోస్తల చర్చ్ చూడు, ఆది అపోస్తల సంఘం, పేతురు ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారే, ఆ సంఘానికే పెద్దగా మారాడు యాకోబు. ఫస్ట్ అమ్మాయిని సంఘానికే బిషప్గా ఆర్డైన్ చేశారు. ఎందుకు అలా చేశారంటే, యేసు ప్రభు వారు చనిపోయినారు చూడండి, చనిపోయి పాతి పెట్టబడి తర్వాత శిష్యులందరూ భయపడి అధికారులకి, ప్రధాన యాజకులకి కొంతకాలం పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అంతవరకు భయపడినారు చూడండి. ఆ భయపడినటువంటి ఆ కాలంలో ఈ యాకోబు తర్వాత వాళ్ళ సహోదరులు సంఘానికి అనగా శిష్యులకి సపోర్టుగా నిలబడ్డారు. యేసు పునరుద్ధానుడు అయినాడు కదా, అప్పుడు నమ్మారు కదా వాళ్ళు. అప్పుడు ఎనలేని విశ్వాసం వారికి వచ్చి వీళ్ళకి సపోర్టుగా నిలబడటం వల్ల ప్రధాన యాజకులు కానీ తర్వాత
ఎవరైతే అపోజిషన్ చేశారో వాళ్ళందరూ నోరు మూయించటానికి దేవుడు అప్పుడు ఈ యాకోబుని వాళ్ళ సహోదరు లేవనెత్తాడు. దాంట్లో యాకోబు ఇంకా చాలా షార్ప్గా అక్కడ పోయి, ఆల్రెడీ అన్నీ తెలుసు వాళ్ళకి, కానీ నమ్మలేదు వాళ్ళు దేవుడు అని. అంతవరకే, ఎవ్రీథింగ్ గుడ్ అన్నీ తెలుసు, యేసు దగ్గర అన్నీ వారు వినుంటారు, చిన్నప్పటి నుంచి అన్నీ విన్నారు, కానీ నమ్మలేదు. ఒకటే, ఎప్పుడైతే పునరుద్ధానమైనాడు నమ్మడం ప్రారంభించిన వెంటనే ఫుల్ అథారిటీ టు చర్చ్, ఫుల్ అథారిటీ యాకోబు ఉండటం వల్ల ఇంకా శిష్యులు ధైర్యంగా ఉండగలిగారు ఆ దినాలలో. తర్వాత ఇంకా ఆత్మ కుమ్మరింపడినప్పుడు, ఆది సంఘం ఏర్పడినప్పుడు ఇంకా ఫుల్ అండ్ ఫుల్ యాకోబు ఆ సంఘానికి పెద్దగా మారాడు, ఆ సంఘానికి బిషప్గా మారిపోయాడు. ఆమె చెప్తారా? కాబట్టి ఒక సాధారణ రక్షించబడిన వ్యక్తి వెంటనే పత్రిక రాసేదానికి దేవుడు కూడా అనుమతించడు, గుర్తుపెట్టుకోవాలా. ఏదో రక్షించబడిపోయినాడు, శిష్యుల తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత రక్షించబడ్డాడు, అంత జూనియర్గా ఉండే ఆయన ఎట్లా టపక్కని పత్రిక రాశాడంటే లేదండి. ఆయన చాలా సంవత్సరాలు అపోస్తుల రికగ్నైజింగ్ కూడా పొందాడు, అపోస్తుల బోధన విన్నాడు. మళ్ళీ ఆయన హల్లెలూయా విని అక్కడ నేర్చుకొని, అక్కడ ఇంకా పాత నిబంధన స్క్రిప్చర్స్ అవన్నీ నేర్చుకొని అలా బలపడిన తరువాత అతన్ని సంఘ పెద్దగా అపోస్తులు ఎన్నుకున్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు సహోదరుడు కనుక. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఎన్నుకొనబడి సంఘానికి పెద్ద అయినాడు. ఆమేన్. అవునండి, ఈ మత్తయి 13లో చదివాం కదా, 55వ వచనం. అది మార్కు 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంటుంది. అది అక్కడ మీరు కోట్ చేసుకొని చదువుకోండి. తర్వాత ఇతని గురించి ఎక్కడ ఉంటుందని అంటే, మనము చూచినప్పుడు యోహాను సువార్తలో కూడా ఈయన పేరు మెన్షన్ చేయబడి ఉన్నది. యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని చూద్దాం ఒక్కసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనంలో ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలం విడిచి యూదయాకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడగోరువాడు ఎవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను. హల్లెలూయా. ఈ మాట కోట్ చేసుకోండి. యేసుప్రభు సహోదరులు ఎవరు ఇప్పుడు? యాకోబు, యోసేపు, సీమోను, యోధా. హల్లెలూయా. యేసుప్రభుని ఎవరు కూడా నమ్మలేదు అని చెప్పాను ఇంతవరకు. సహోదరులు కూడా అది ఆ మాటకే యోహాను 7:3-5 వచనాల భాగం. కాబట్టి యేసుప్రభు అప్పటికి ఉన్నాడు కదా, అప్పటికి యేసుప్రభు ఏమవలే, మరణించలే, బ్రతికున్నాడు 7వ అధ్యాయంలో కదా. అందుకనే యేసుప్రభు వారు బ్రతికి ఉండగా తన సహోదరులు కూడా యేసుప్రభువుని దేవుడుగా అంగీకరించలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. తర్వాత మనం ఇతని గురించి ఎక్కడ చదవచ్చు అని అంటే, మనము అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యములు అనగానే సంఘం ప్రారంభించబడిపోయింది, సంఘ చరిత్ర అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సంఘ చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో 17వ వచన భాగాన్ని గమనించినప్పుడు, 17వ వచన భాగంలో అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి
ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగు తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ పేతురు చెరసాలలో ఉంటే సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు దూతను పంపితే ఆ దూత చెరసాలలో ఉన్న పేతురుని బయటికి తీసుకొచ్చేస్తాడు. అలా తీసుకొచ్చినటువంటి పేతురు ఎక్కడికి వెళ్తాడు? మార్కు అను మారు పేరు గల మరియమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. యెరూషలేములో ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రాత్రి వెళ్ళి వాళ్ళ దగ్గర కలుసుకొని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, ఇదేమైనా దర్శనమా, ఇదేమైనా కలనా, పేతురు వచ్చేసింటాడే చెరసాలలో నుండి. అప్పుడు పేతురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్తా ఉన్నాడు ఈ మాటని. ఏమని చెప్తున్నాడు? అందుకు వారు నీవు 17 వచనం, అతడు ఊరకుండుడని వారిని చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాల నుండి ఎలా తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరిపోయినాడు. ఈ సంగతులు ఎవరికి చెప్పాలంట? యాకోబుకి చెప్పండి. ఎందుకంటే మనం చదివాం యోహాను సువార్త 7లో అక్కడ సహోదరులను నమ్మలేదు. అయితే అపోస్తల కార్యం లోపలికి వెళ్ళా యాకోబు ఆ సంఘంలో ఒక పెద్దగా మార్చబడి ఉన్నాడు. అందుకే పేతురు చెరసాల నుండి బయటకు వచ్చిన విషయాన్ని అక్కడ కూడి ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, నేను బయటకు వచ్చేసింది నిజమే, ప్రభు నన్ను తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని ఎవరెవరికి చెప్పండి అంటే యాకోబుకును సహోదరులకి చెప్పండి, పేతురును దేవుడు బయటికి తీసుకొచ్చేసాడని. హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఇక్కడే ఈ అపోస్తల కార్యం లోపలికల్లా పేతురు యాకోబు ఏమిగా ఉన్నాడంటే ఒక రెస్పాన్సిబిలిటీ ప్లేస్లో ఉన్నట్టుగా మనకు తెలియజేస్తుంది. పేతురుదా అపోస్తులలో ప్రధానమైన పరిచయం చేసినటువంటి వాడు కదా, సంఘానికి సూపరింటెండెంట్ ఆయన ఎవరికి ఇన్ఫార్మ్ చేయమంటున్నాడంటే యాకోబుకి చెప్పమంటున్నాడు. అంటే యాకోబు ఒక స్థాయిలో ఉంటేనే కదా అలాగ చెప్పగలుగుతారు. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథములో 15వ అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా లోతుగా మనకి యాకోబు గురించి మనకు తెలియచేయబడతా ఉంది. హల్లెలూయా. ఎక్కడ మాట చూడండి ఒక్కసారి 15వ అధ్యాయంలో అన్నీ చదవటానికి సమయం లేదు కాబట్టి 13వ వచనము 14వ వచనము మాత్రం మనం చూద్దాము. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును కొనుటకు వారిని కటాక్షించెను. ఆమేన్. హల్లెలూయా. ఈ 15వ అధ్యాయంలో ఒక సమస్యని పరిష్కరిస్తారన్నమాట యెరూషలేము పెద్దలు. మీరు ఇంకొంచెం ముందుకు వచ్చి చదివితే మీకు అర్థమవుతుంది. 15వ అధ్యాయము 2వ వచనములో పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ.
ఏమి 15వ అధ్యాయంలో ఏం సంభవము? పౌలు బర్నబాలు అంత్యోకాయ అనే పట్టణంలో సేవ చేస్తూ ఉన్నారు. అంత్యోకాయలో అనే పట్టణంలో సేవ చేస్తుంటే అక్కడ కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఒకడు రక్షణ పొందాలంటే సున్నతి పొందుకోవాలని ప్రసంగం చేసేసినారు. లేదు, రక్షణకి సున్నతికి సంబంధమే లేదు, యూదుల నిబంధన కోసం పెట్టబడింది సున్నతి, కానీ అన్యజనుల రక్షణ కోసం యేసు రక్తం కార్చాడు, విశ్వసిస్తే సరిపోద్దని. ఇది పౌలు బర్నబాల యొక్క బోధన. కానీ వాళ్ళకి అపోజిషన్గా కొంతమంది సున్నతిని గురించి బోధించి వివాదం ఏర్పడింది బోధన బట్టి, తర్కం ఏర్పడింది బోధన బట్టి. ఇప్పుడు పౌలు బర్నబాలు సువార్థికులు, మిషనరీస్. ఎవరు పంపారు వాళ్ళని అని అంటే సంఘం పంపింది, ఆది సంఘం పంపింది. ఎవరు పంపించినారు? సంఘస్థులు పంపించినారు, పెద్దలు పంపించినారు. ఎవరిని? పౌలు బర్నబాలి. ఇప్పుడు వాళ్ళకి అంత్యోకాల వివాదం జరిగింది. ఆ వివాదాన్ని పరిష్కారం వాళ్ళే చేయకూడదు. ఆ వివాదాన్ని ఎక్కడికి తీసుకొని వచ్చినారంటే యెరూషలేముకి తీసుకొచ్చినారు. ఎవరి దగ్గర తీసుకొచ్చినారు ఆ వివాదాన్ని? అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును. అపోస్తులు ఎవరు? యేసు ప్రభుతో ఉన్న శిష్యులు. పెద్దలు ఎవరు? యాకోబు దాంట్లో పెద్దవాడు. ఆమేన్. చూడండి, ఈ 15వ అధ్యాయం అంతటా మీరు చదివితే అన్నీ డిస్కస్ ఎంత మాట్లాడిన తర్వాత, అపోస్తులు అందరూ మాట్లాడిన తర్వాత, మనం చదవబడిన 13వ వచనంలో అందరూ మాట్లాడిన తర్వాత ఈయన యాకోబు ఇట్లని మాట్లాడాడు. 13వ వచనం నుండి యాకోబు మాట్లాడినవే అన్నమాట ఇవన్నీ. అప్పుడు ఎవరు ఈయన అంటే అపోస్తుల సంఘమునకు పెద్ద. చెప్పండి, ఎవరు? యాకోబు ఎవరు? ఇప్పుడు అర్థమైందా మీకు? యాకోబు ఎవరు అర్థమైందా ఇప్పుడు మీకు? యాకోబు ఎవరు అనంటే అపోస్తుల సంఘములో పెద్దగా ఉన్నాడు. ఇంకో వచనం కూడా చదివేద్దాం, 21:18. అపోస్తుల కార్యములు 21:18. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా యాకోబు ఉన్నాడు పెద్ద. పౌలు కూడా యాకోబుని మీట్ అయినాడు, పేతురు యాకోబుని మీట్ అయినాడు. ఇంకా చెప్పాలంటే సంఘానికి అధ్యక్షుడు యాకోబు, సంఘానికి అధ్యక్షుడు ఈ యాకోబు. హల్లెలూయా. తర్వాత గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ కూడా రికార్డెడ్ చేయబడినటువంటి లేఖనాలు. అటుపైన 3 సంవత్సరాలైన తరువాత కేఫా అంటే పేతురుని పరిచయం చేసుకోవాలని ఎన్ని సంవత్సరాల తర్వాత పౌలు గారు వచ్చినారంట? 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు పైన 15. సరే, రైట్. 3 సంవత్సరాలు తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ సహోదరుడైన యాకోబును మాత్రం చూచి తిని. హల్లెలూయా చెప్తారా? ఎవరిని చూశాడంట? ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు? తన్ను గురించే రాసుకుంటున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? గలాతీయులకు రాస్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు ఇప్పుడు అనంటే తన్ను గురించే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను 3 సంవత్సరాలు అయిన తర్వాత పేతురుని కలుసుకొని ఎన్ని రోజులు ఉన్నాడంట పేతురు దగ్గర? 15 దినాలు ఉన్నాను. పేతురుతో పాటు ఎవరిని కూడా కలుసుకున్నాడంట? ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచి తిని అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ సంఘంలో ఎక్కడ? ఆది అపోస్తుల సంఘములో యాకోబు ఒక పెద్దగా ఉంటున్నాడు. అదే గలాతీయులు 2వ అధ్యాయంలో కూడా 9వ వచన భాగంలో రాయబడి ఉంటుంది. 8-9లో
అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడౌటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడౌటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. ఇప్పుడు అక్కడ సంఘంలో స్తంభాలు అని రాయబడింది. స్తంభాలు అంటే ఏం తెలుసా? పెద్దవాళ్ళు అని అర్థం. సంఘానికి అధ్యక్షులు అని అర్థం. ఎవరెవరు ఉన్నారంట? యాకోబు, కేఫా, యోహాను. వీళ్ళందరూ కూడా ఎవరిదా? సంఘమునకు పెద్దలు. ఆ పెద్ద రాసినటువంటి పత్రికే యాకోబు రాసిన పత్రిక. అర్థమైందా క్లియర్గా? ఎనీ డౌట్? మనకి యాకోబు అనగానే మళ్ళీ పాత నిబంధనలో కూడా యాకోబు ఉన్నాడు మళ్ళీ. హల్లెలూయా. ఆ యాకోబు ఎవరు? పాత నిబంధనలో ఉన్న యాకోబు ఎవరండి? ఈసాకు కుమారుడు. ఈసాకు కుమారుడు. ఆ యాకోబు కాదు మళ్ళీ. ఆ యాకోబుని తీసుకొచ్చి ఈ యాకోబుకి వేశారు మళ్ళీ. ఆ యాకోబు కాదు. జబెదాయి కుమారుడైన యాకోబు కాదు. అల్ఫాయి కుమారుడైన యాకోబు కాదు. యేసు మరణం తరువాత రక్షణ పొంది సంఘములో చేర్చబడి సంఘ బోధనలు విని అక్కడ తర్ఫీదై అపోస్తుల రికగ్నైజ్ పొందుకొని సంఘానికి పెద్దగా నియమించబడి ఉన్న ఆ యాకోబు రాసిన పత్రికయే యాకోబు పత్రిక. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏమని చెప్పాను? యాకోబు పత్రిక రైటర్ గురించి చెప్పాను ఇంతవరకు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎప్పుడు రాశాడో తెలీదు, కానీ సంఘము యెరూషలేములో కూడింది క్రీస్తు శకం 50లో. ఆ కూడిన వాటిని యాకోబు రాయడు. దాన్ని బేస్ చేసుకొని చరిత్రకారులు ఏమంటున్నారంటే 50వ సంవత్సరంలో సంఘముగా సంఘ పెద్దలుగా యెరూషలేములో కూడిన విషయాలు ఈ యాకోబు పత్రికలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆయన రికార్డ్ చేయలేదు కాబట్టి ఈ క్రీస్తు శకం 50లో కూడిన దానికంటే ముందుగానే ఈ పత్రిక రాసి ఉండాలి అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కాబట్టి క్రీస్తు శకం AD 50 కంటే ముందుగానే ఈ యాకోబు పత్రిక రాయబడి ఉండవచ్చు అనేది చరిత్రకారుల యొక్క ఏకాభిప్రాయం. అయితే రెండవ మాట చెప్తా ఉన్నాను. ఈ యొక్క 50 కంటే ముందుగానే అది రాయబడినది కాబట్టి అప్పటికి ఏ పత్రికలు కొత్త నిబంధనలో ఏ పుస్తకాలు రాయబడలేదట. కాబట్టి 50 కంటే ముందుగానే రాయబడి ఉంది అనుకుంటే అభిప్రాయం కరెక్ట్ అయితే, నిజమైతే, అప్పుడు కొత్త నిబంధనలో మొదటి పుస్తకం యాకోబు రాసిన పుస్తకం అవుతుంది. హల్లెలూయా చెప్తారా? చూడండి ఎంత బాగుంది కదా. చిట్ట చివరగా రక్షించబడిన ఆయన ఫస్ట్ బుక్కే రాసేసినాడు. ఎంత బాగుంది కదా. చిట్ట చివర రక్షించబడి సంఘానికి ఎడ్డైన ఆయన ఫస్ట్ పుస్తకం కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రికే. ఎంత అద్భుతమైన గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరికి రాశాడు? నెక్స్ట్ పాయింట్ యాకోబుకి వెళ్ళిపోదారండి. ఇప్పుడు మనము యాకోబు పత్రికలకు వెళ్దాం. ఎవరికి రాశాడు, ఏం రాశాడు చూద్దాం. యాకోబు 1:1లో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. హల్లెలూయా చెప్తారా? ఒక ఆశ్చర్యం ఏమంటే
యేసు ప్రభు సహోదరుడు ఈయన. కానీ తన లేఖను రాసేటప్పుడు, తన ఉత్తరాన్ని రాసేటప్పుడు యేసుక్రీస్తు యొక్క దాసుడు అని రాస్తున్నాడు. ఎంత అద్భుతం కదా! యేసు ప్రభు సహోదరుడు అని రాయలే, యేసు ప్రభు యొక్క దాసుడు అని రాస్తున్నాడు. దాసుడు అంటే ఏం తెలుసా? పనివాడు అని అర్థం. అంటే పనివాడు ఈయన అయినప్పుడు ఆయన ఎవరు అంటే యజమానుడు. హల్లెలూయా. దాసుడు, ఎస్. ఎంత అద్భుతమైన తగ్గింపు కదా! నమ్మని యాకోబు, వితండవాదం చేసిన యాకోబు పునరుద్ధానం తరువాత నమ్మడమేమి, సంఘంలో చేర్చబడమేమి, సంఘ పెద్ద అవ్వడమేమి, అవ్వడం ఒక ఎత్తు అయితే, పత్రిక రాయడం ఒక ఎత్తు అయితే, అంత పెద్దగా ఇలా రాసి ఉండాలి, అపోస్తల్ చర్చ్ బిషప్ అని రాయి ఉండాలా ఆయన. హల్లెలూయా. నో, అపోస్తల్ చర్చ్ ఎల్డర్ రాయలే. నో, నేను యేసు ప్రభు సహోదరుని అని కూడా మెన్షన్ చేయలేదు, అక్కడ రాయలే. అర్హత లేదని అర్థం. నేను దేనికి కూడా అర్హత లేని వాడిని, ఆయన నా యజమానుడు అని. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆ పరిచయం, ఇంట్రడ్యూస్, సూపర్. మనం ఏం చేస్తామంటే, మనము కొన్నిసార్లు కొంతమందికి పాస్టర్ అని పిలవకపోతేనే కోపం వచ్చేస్తుంది. నన్ను పాస్టర్ అని పిలవలేదే, అవసరంలే. నో, హల్లెలూయా చెప్తారా? అలాంటి అవసరంలే, అది గర్వానికి సాదృశ్యం. నువ్వు చెప్పని అవసరంలే. ఎప్పుడు నీ లోపల నా లోపల మనకొక్కటే ఉండాలి. పాస్టర్ అయినా మాస్టర్ అయినా ఏ స్థితిలోకి వెళ్ళినా నువ్వు నేను దాసుడు, పనివాడు, పరిచారకుడు అనే మైండ్ పౌలుకు ఉండింది, బైబిల్లో ఉన్న అనేక భక్తులకు ఉండింది. ఈనాటి దినాల్లో ఉండే భక్తులకు లేదు. ఈనాటి ఉండే భక్తులకి గొప్పతనాలు ఎక్కువగా ఉంటున్నాయి. గొప్పగా వారిని మెచ్చుకోవాలి, పిలవాలి అనే ఒక దృక్పథంతో ఉన్నారు. అలా ఉండేంత వరకు వాళ్ళు దాసుల వలె దిగి పని చేయలేరు. దేవుని కొరకు పని చేయలేరు. వాళ్ళు దాసుని స్వభావం కలిగిన వారు, పనివాని స్వభావం కలిగిన వారు పనిచేస్తారు, ప్రభు కొరకు పనిచేస్తారు, రాత్రింబగులు పరిగెడతారు. పోటీ ఉండదు. వాళ్ళ మీద వీళ్ళ మీద అది రోషం చూపించేది ఉండదు. నేను ఒకడే చేస్తున్నాను అనే విర్రవీగేది ఉండదు. ఎవడి పని వాడిది. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుని కొరకు దాసుణ్ణి. మనం ఎంత ఎదిగినా వదగాలి. ఇలాంటి వాళ్ళే బైబిల్లో ఇలా చెప్పేటప్పుడు నువ్వు నేను ఎంత. ఆమేన్. ఈ మాటలు నాకు చాలా నచ్చుతాయి. పౌలు చెప్పాడు, నేను క్రీస్తు దాసుణ్ణి అంటాడు. రోమాపత్రిక ఇంట్రొడక్షన్ ఆయన చేసేటప్పుడు, ఇక్కడ యాకోబు పత్రికలో ఆయన రాసేటప్పుడు నేను క్రీస్తు దాసుణ్ణి అంటున్నాడు. నువ్వు నేను కూడా ఆయనకు దాసోహం అయిపోవాలి, దాసులైపోవాలి. అద్భుతమైన మాట. తర్వాత ఎవరికి రాస్తున్నాడంటే అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి రాస్తున్నాడు. 12 గోత్రం అనగానే మీకు గుర్తుకు రావాలి, ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉంటాయి. ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే చెదరిపోయారు. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? 12 గోత్రాల వాళ్ళు ఫుల్గా చెదిరిపోయింది. ఎప్పుడు అంటే క్రీస్తు శకం 70లో. కానీ 50కి ముందే రాయబడిందని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పుడు చెదిరిపోయినప్పుడు 70కి పైనే కదా ఉండాలా అనే డౌట్ కూడా వస్తుంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళకి రాయబడింది. అప్పుడు వాస్తవంగా సంఘము ఫుల్గా చెదిరిపోయింది. ఎప్పుడు చెదిరిపోయిందనంటే క్రీస్తు శకం 70లో టైటస్ యెరూషలేము దేవాలయాన్ని కూల్చేసి యూదులందరినీ చెదరగొట్టేస్తాడు. అప్పుడు యూదులందరూ కూడా 12 గోత్రాలు వాళ్ళందరూ నానా దేశాలకి చెదిరిపోతారు. అలా దీన్ని బేస్ చేసుకుంటే 70 తర్వాతనే రాసి ఉండాలి అని ఒక సందేహం కూడా మనకు వస్తుంది. అయితే 70లో ఫుల్గా చెదిరిపోయింది. 70లో సంఘమే లేకుండా. కానీ దానికి ముందే స్టెఫన్ కాలంలోనే, స్టీఫన్ ఉన్నాడు కదా, ఆ కాలంలోనే సంఘం ఏమైంది? చెదిరిపోయింది. హల్లెలూయా. అపోస్తల కార్యంలో మీరు 8వ అధ్యాయంలోనే చెదిరిపోయింది సంఘం.
అప్పుడు చెదరిపోయిన సంఘానికి రాస్తున్నాడు. అయితే ఆ మొదటి సంఘంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే యూదులు ఉన్నారు. ఆ యూదులు ఎవరు అనంటే 12 గోత్రాలకు చెందిన వాళ్ళు. చూడండి 8వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు ఏమి కలిగిందంట ఆ దినాలలో. 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడింది, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. హల్లెలూయా చెప్తారా? ఎప్పుడు చెదరిపోయినారు? అపోస్తల కాలంలో పేతురు సంఘానికి హెడ్గా ఉన్నాడు. అపోస్తలులు తప్ప సంఘం అంతా ఏమైంది? చెదరిపోయారు. ఎవరి ద్వారా? స్టెఫన్ సంఘానికి గొప్ప హింస కలగజేశాడు. 3వ వచనంలో చూడండి, సౌలు అయితే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేశాడు. హల్లెలూయా. ఆ దినముల్లోనే స్టెఫన్ చచ్చిపోయింది. ఎవరి ద్వారా సంఘానికి హింస వచ్చింది? సౌలు ద్వారా. ఎవరు ఆయన? సౌలు అయితే అని రాయబడింది. సౌలు పౌలుగా మారే. చూడండి, ఆయన సౌలుగా ఉన్నప్పుడు సంఘం చెదరగొట్టబడింది. అలా చెదరగొట్టబడిన సంఘంలో యూదులు 12 గోత్రాల్లో వాళ్ళు నానా దేశాలకి చెదిరిపోయినారు, అన్య దేశాలకి. అలా చెదిరిపోయిన వారికి రాసినటువంటి పత్రికే యాకోబు రాసిన పత్రిక. ఇప్పుడు అర్థమైంది ఇంట్రడక్షన్ ఇదంతా. దీన్ని ఏమంటారు? ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ అంటారు కదా. యాకోబు పత్రిక ఎవరు రాశారని చూసుకున్నాం, ఎప్పుడు రాశారని చూసుకున్నాం, ఎవరికి రాశాడని చూసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమి రాశాడు అని చూసుకోవాలి అని అంటే యాకోబు పత్రిక చదివితేనే వస్తుంది ఏం రాశాడు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఇలా చదవాలి బైబిల్ గ్రంథాన్ని. అప్పుడే మీకు బైబిల్ గ్రంథం అర్థమవుతుంది, దేవుని ప్రణాళికలు అర్థమవుతుంది, దేవుని చిత్తం అర్థమవుతుంది. ఊరికే నేను కూడా చదువుతాను, ఎవరు రాశారు, ఈయన ఎవరో, యాకోబు ఎవరో, ఎట్టివాడు, ఏం రాశాడు, ఏం తెలుసు, ఏం తెలియదు, గుడ్డిగా చదువుకుంటూ పోతూ ఉంటాం. అలా చదివితే బైబిల్ రాదు. ఇప్పుడు నేను యాకోబు పత్రికని ఇలాగా చదువుతాను. యాకోబు పత్రిక బైబిల్ అంతటా అట్లా చదువుతాను. అలా చదివినప్పుడు నాకు బైబిల్ అంతా గుర్తుంటుందా ఉండదా? వాక్యాలు కంఠస్థం చేయడం కాదు. వాక్యం ఎవరైనా పిల్లలు వచ్చి కంఠస్థం చేస్తాడు. 100 వాక్యాలు వచ్చు, 1000 వాక్యాలు, అవి కాదు. వాక్యాలు కంఠస్థం చేసి సరిపోదు. ఆ లేఖనం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియాలి. ఆ లేఖనంలో ఏం సారం తెలియాలి. అది తెలియకుండా ఊరికే ఒత్తి వాక్యాలు నేర్చుకొని కంఠస్థ చేసుకుంటే పిల్లలలాగా లాభం లేదు. నేను వాక్యాలు ఎప్పుడు కంఠస్థ చేయను. నేను ఆ యొక్క పత్రిక లేదా ఆ యొక్క బుక్లో ఉన్న సారం ఏమిటి నేను కనిపెట్టాలి. ఆ బుక్ ఏం చెప్పవస్తుంది, ఆ బుక్లో ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అనేది మనం తెలుసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఈరోజు యాకోబు పత్రిక పునాది వేసినాం మనం. రేపు నుంచి గోడలు కట్టుకుంటా యాకోబు పత్రికని మనం కంప్లీట్ చేద్దాం. 2వ సెక్షన్లో నేనుంటే యాకోబు పత్రిక మీకు టీచ్ చేస్తుంటా. ఫస్ట్ సెక్షన్లో రోమా పత్రిక మీకు బోధించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? కాబట్టి రోమా పత్రికకే మెజారిటీ ఎక్కువ ఉన్నారు, యాకోబు పత్రిక తక్కువ ఉన్నారు, అంతే వ్యత్యాసం. కానీ తక్కువ ఎక్కువ అని నేను చూడను. సత్యం నేర్చుకోవాలి అంతే. ఆమేన్. హల్లెలూయా. సత్యం నేర్చుకుంటే ఎక్కడైనా దేవుడు వాడుకుంటాడు. సత్యం రాకుండా తెలియకుండా దేవుడు నిన్ను ఉపయోగించుడు. ఒకవేళ అలా నీవుగా ఉపయోగపడాలి అనుకుంటే అది నీకే మహిమ, కానీ దేవునికి మహిమ రాదు. సత్యాన్ని నేర్చుకొని సత్యం మాట్లాడితే మాట్లాడే వ్యక్తికి రాదు మహిమ, సత్యానికి మహిమ వస్తుంది. అలా చెప్పాలి గట్టిగా. కాబట్టి యాకోబు పత్రిక ఇప్పుడు ఏమి రాశాడు అని అంటే ఏం లేదు, సింపుల్.
యాకోబు పత్రికలో అధికంగా దేని గురించి రాస్తాడు అని అంటే క్రియలను గురించి రాస్తాడు. యాక్టివిటీస్, క్రియ చేయాలి, క్రియ లేని విశ్వాసం మృతం, క్రియలు ఉండాలి అనే ఒక అంశాన్ని చక్కగా రాస్తాడు. యాకోబు పత్రికలో ఏమిటి ఎక్కువగా మనకు కనబడేది అని అంటే క్రియలు. చెప్పండి ఏమిటి? క్రియలు. ఒక మాట ఏంటంటే యాకోబు 1వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. యాక్టివిటీస్, ప్రవర్తించాలి, జీవించాలి, నడవాలి. అది క్రియలు అంటారు కదా, అది అన్నమాట ఫుల్గా ఉండేది ఈ యాకోబులో. తర్వాత ఆ యాక్టివిటీస్లో ప్రేయర్ యాక్టివిటీస్ గురించి రాస్తాడు. ప్రార్థన గురించి రాస్తాడు యాకోబులో. చాలామందిలో ప్రేయర్ చేయాలన్న బద్ధకం ఉంటుంది, చాలామంది ప్రార్థన చేయరు, ప్రార్థన మానేస్తారు కదా. కాబట్టి ప్రేయర్ గురించి దేవుని అడగడం, దేవునికి చెప్పడం, దేవునికి మొరపెట్టడం, దాని గురించి ఈ లేఖనాల్లో రాయబడి ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? ఏ ప్రార్థన వింటాడు, ఏ ప్రార్థన వినడు అనే విషయాల గురించి రాస్తాడు. కాబట్టి తర్వాత శోధనలకు ఎలా నిలబడాలి అని రాస్తాడు. తర్వాత అది మాత్రం కాదు, మన నాలుక ఎలా సాధు చేసుకోవాలో రాస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగా ఐశ్వర్యాన్ని గురించి కొన్ని విషయాలు రాస్తాడు, ధనవంతుల గురించి కొన్ని విషయాలు రాస్తాడు. ఇలాంటి విషయాలన్నీ యాకోబు పత్రికలో ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇవన్నీ ఊరికే అదేమంటారు బుల్లెట్ పాయింట్స్ చెప్పాను అంతే. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము నేర్చుకుంటాం. ఆమేన్, రైట్. కాబట్టి మనము 2, 3, 4 వచనాల వరకు చదువుకొని వీలైతే రేపటికి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చెప్పాను చూడండి, క్రియ, యాక్టివిటీస్, క్రియ కొనసాగించాలంట. క్రియను కొనసాగించుడి. చూడండి ఎంత అద్భుతము. అందుకే చెప్పాను, క్రియలు చేసేటటువంటి ఒక విషయాన్ని నేర్పాడు. సరే, ఈ 3 మాటల్ని మనము చూసుకొని ముందుకెళ్దాం. ఎందుకు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడేటప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇప్పుడు మీకు ఈ పత్రిక ఎవరికి రాయబడింది? చెదరి ఉన్న 12 గోత్రాల వాళ్ళకి. ఎందుకు చెదిరిపోయినారు వాళ్ళు? 12 గోత్రాల వాళ్ళు ఎందుకు చెదిరిపోయినారు? వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినారా? సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు చెదిరిపోయినారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆ చెదిరిపోయిన వాళ్ళకి ఆల్రెడీ ఏం చూసి వచ్చి ఉంటారు వాళ్ళాడా? శ్రమలు, హింసలు, దాడులు చూసి. కాబట్టి ఈ హింసలలో నుండి వచ్చిన వారు చెదిరిపోయి, దాడుల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు చెదిరిపోయి, ఒరే నానా ఈ సహోదరులారా, ఈ శ్రమలను చూసి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. అది
ఓర్పుని పుట్టిస్తుందని ఎరిగి నానా విధములైన శోధనలో మీరు ఎట్లుండాలంట, మహానందముగా ఎంచుకోండి. హల్లెలూయా చెప్తారా? అలాంటి హింస ఆనాడు వచ్చింది. ఆనాడు ఆది సంఘ కాలంలో. తర్వాత ఆయా దినాలలో హింసలు వస్తూ ఉన్నాయి. ఆయా కంట్రీల్లో హింసలు వస్తూ ఉన్నాయి. హింస లేనిది లేదు సంఘానికి. ఆ రోజు స్టార్ట్ అయింది హింసలు. నేటికి ఎక్కువ అవుతుంది భారతదేశంలో హింసలు. ఇదేం కొత్త కాదు సంఘానికి. హింసలు అనేది కొత్త కాదు. వీళ్ళు అనుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హైందవులు, ఇంకా లోకల్లో ఇండియాలో చాలా చేస్తుండే వాళ్ళు అనుకుంటున్నారు ఈ వాళ్ళు హింసలు చేసేది వాళ్ళు కొత్త ఏమో. ఇంతమందిని చూసేసింది సంఘం హింసలంతా. హల్లెలూయా చెప్తారా? సంఘం ఇలాంటి ఆర్ఎస్ఎస్ లాంటి టీమ్స్ని, బృందాలని సంఘం స్టార్ట్ అయిన రోజు నుంచి బొచ్చుడు అంతమందిని చూసేసింది. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? బైబిల్లో రాయబడింది, అంతమందిని చూసిన సంఘం ఎప్పటికీ ఓడిపోదు. గెలిచేదే సంఘం, నిలిచేదే సంఘం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం గమనించాలి, చెదరిపోయినటువంటి వారుగా ఆడాడ ఎక్కడెక్కడ చెదరిపోవాలో అక్కడ అలా వెళ్ళిపోయిండారు 12 గోత్రాల యూదులు. వీళ్ళందరూ కూడా ప్రభుని అంగీకరించిన యూదులే. వీళ్ళందరూ రక్షించబడిన క్రైస్తవులే. 12 గోత్రాల వాళ్ళు అక్కడక్కడ చెదిరిపోయారు, దూరం వెళ్ళిపోయారు. అందుకని ఆ ఫస్ట్ సంఘ పెద్ద ఈయనే కదా సంఘం ఏర్పడిన తర్వాత యాకోబు. అందుకని ఆయన రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అని అంటే, అలా చెదిరిపోయిన వాళ్ళు విశ్వాసంలో నుండి ఆడైనా తొలగిపోతారేమో, దేవుణ్ణి వదిలేస్తారేమో, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారేమో, సత్యదేవుణ్ణి. అందుకని వారిని మోటివేట్ చేయడానికి, వారిని విశ్వాసంలో పాతుకొని పోవడానికి వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. వారిని ఉత్సాహభరితులుగా చేయడానికి, వారికి చేయుత ధైర్యాన్ని, స్ఫూర్తిని పుట్టించడానికి మీరు శ్రమలు వచ్చినప్పుడు మహానందముగా ఎంచుకోండి. అది ఈ శ్రమగా ఎంచొద్దు, ఇది కష్టంగా ఎంచొద్దు. ఇది ఏంద్రబా ఇలా జరిగిందే సంఘానికి, నేను యేసుప్రభుని వదిలేస్తాను అట్లాగా అనుకోవద్దు. అట్లా అనుకున్నప్పుడు వదిలేసే ప్రమాదం ఉంటుంది. మహానందంగా ఎంచుకోవాలంట శ్రమలు వచ్చినప్పుడు. హల్లెలూయా చెప్తారా? ఇది చదవడానికి బాగుంటుంది, బోధించేదానికి బాగుంటుంది, వినేదానికి ఇంకా బాగుంటుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు మహానందంగా ఉండేదే చాలా కష్టం. మహానందంగా ఉండాలంటే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా నువ్వు గైకొంటే ఉండగలుగుతావు. హల్లెలూయా చెప్తారా? పౌలు రోమా సంఘానికి రాస్తాడు ఆ ఫార్ములా. చూద్దాం రండి. పౌలు ఆ ఫార్ములాని అట్లా తీసుకొచ్చి ఈ ఫార్ములాకి మనము ఇంటర్ప్రిటేషన్ చేయవచ్చా? ఎస్, చేయవచ్చు, తప్పేం లేదు. రోమా 12లో ఇంటర్ప్రిటేషన్ చేస్తాడు చూడండి. పదకొండు 12లో ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా చెప్తారా? ఈ 11, 12 వచనాలలో ఉందా చూడండి. ఈ వచనాలలో ఉన్న మాటలు మీరు జీవితంలో కలిగి ఉంటే అప్పుడు ఎలాంటి శ్రమలు, శోధనలు నీకు వచ్చినా కూడా నువ్వు ఓర్పు కలిగి, సహనం కలిగి ఉంటావు. ఆమేన్. అందుకే రాయబడింది యాకోబు 2లో 1వ అధ్యాయంలో, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇప్పుడు దేనికి పరీక్ష అమ్మా? పరీక్ష రాస్తేనే పాసా ఫెయిలా ఉంటుంది. పరీక్ష రాయకుండానే నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా చెప్పగలమా?
పరీక్ష లేకుండా కిరీటము లేదు. అప్పుడు ఈ శోధనలు ఎందుకు అనుమతిస్తాడు చెప్పాలి. పరీక్ష, అది శోధన లేనిది మనకి పరీక్ష. పరీక్ష. నేను ఇంతకాలం విశ్వాసంగా ఉన్నాను, ఎందురా ఇంత శోధన నాకు? అవునయ్యా, ఇంతకాలం నువ్వు 1వ క్లాస్ చదివో, 2వ క్లాస్ చదివో, 10th క్లాస్లో కదా పరీక్ష. అందుకని అంతవరకు పరీక్ష. ఇప్పుడు పరీక్ష వస్తుంది. మన వాళ్ళకి క్రైస్తవులకు పరీక్ష ఉండకుండా పాసు 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 అని పంపించేయాల. ఎట్లా అండి? పరీక్ష అండి. దేనికి పరీక్ష? నీకు కాదు, నీకు కలిగి ఉన్న విశ్వాసానికి పరీక్ష. అది నీకే పరీక్ష అనుకుంటావు, అందుకే కృంగిపోతావు. నీకు కాదు, నీవు కలిగి ఉన్న విశ్వాసానికి. అక్కడ అట్లే కదా రాయబడింది, మీ విశ్వాసమునకు కలుగు. నీకు విశ్వాసం ఎంత ఉందో అని పరీక్ష పెడతాడు అప్పుడప్పుడు దేవుడు. నీ శరీరంలో వ్యాధి ఇచ్చి పెట్టచ్చు, లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి సొటకని లేపేసి పెట్టచ్చు. పక్కన ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా పరీక్ష వస్తుంది. గుర్తుపెట్టుకో, పరీక్ష. నీకు ఎంత పరీక్ష వస్తుందో అంత కిరీటం నీకు. నీకు పరీక్ష లేదనుకో, కిరీటం కూడా లేదు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నేను భలే ఉండా, నాకు ఏ పరీక్ష లేదనుకుని ఉంటారు. నేను చెప్తున్నా, నువ్వు పరీక్ష రాయని వాళ్ళుగా ఉంటే, పరీక్ష అనగానే ఏమి జ్ఞాపకం వచ్చింది నాకు, యువరాని అలా చెప్తారా? ఆమె పాస్టర్ నాకు పరీక్ష పెడితే నేను కాలేజీకి రాను. నీకు దొరికిపోయినా ఇప్పుడు అలా చెప్తా. పేపర్లో రాసే పరీక్షకే నువ్వు తట్టుకోలేదంటే విశ్వాసానికి కలిగే పరీక్షకి ఆనలు పడతావు. అది కథ. ఆఫ్టర్ ఆల్ పేపర్ రాయడం తెలుసు, చదవడం తెలుసు. అట్లాంటి నీకే ఏం సిస్టర్ బైబిల్ కాలేజీకి రాలేదా? పరీక్ష పెడతారంట, అందుకే రాలే. వెరీ గుడ్, ఎక్సలెంట్ బిలీవర్, కత్తి లాంటి బిలీవర్ వీళ్ళంతా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆఫ్టర్ ఆల్ పేపర్ పరీక్షకే నువ్వు భయపడి పిరికి పందా. భయపడితే నువ్వు విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి, అక్కడ నిలబడుతుంది. అది అంటే పోతాయి, గాలి కొట్టుకొని పోతాయి. రాటు తేలాలి క్రైస్తవంలో, రాటు తేలాలి. అన్నిటి దెబ్బలకు రాటు తేలాలి. ఏది తేలుతుందంటే బీ బోల్డ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో పాతుకుపోవాలి, నాటుకుపోవాలి. విశ్వాసం ఎప్పుడు నాటుకుపోతామంటే వాక్యం ప్రాపర్గా చదివితే, ఆత్మలో తీవ్రం కలిగి ఉంటే, పట్టుదల ప్రార్థన ఉంటే, ఓర్పు సహనం అన్నీ ఉంటాయి. హల్లెలూయా. పరీక్ష వలన ఏం కలుగుతాయంట చూడండి, ఓర్పును పుట్టిస్తుందంట. విశ్వాసానికి పరీక్ష వలన ఏం పుట్టుతుందంట? ఓర్పు ఉండాలి. ఈరోజు చాలామంది లోపల ఏం ఉండదంటే, ఇది ఉండదు, ఓర్పు ఉండనే. అబ్బా, పేతురు కూడా రాస్తాడు ఒక ఫార్ములా చూడండి. పేతురు పత్రికలో 2వ పత్రిక ఆశా నిగ్రహం. అదే ఒక్కొక్కటిగా చెప్తాడు చూడండి. ఇది ఒక్క ఫార్ములా, సేమ్ అలాంటి ఫార్ములానే 5వ వచనంలో మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయంలో, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. హల్లెలూయా. ఈ ఫార్ములా నువ్వు ఫాలో అయినావు అనుకో, పైనుండే ఫార్ములా ప్రకారం నువ్వు బతికావనుకో, నీవు సోమరిగా ఉండవు. తర్వాత సోమరివైనను
నిష్ఫలుడవైనను. ఈరోజు చర్చిలో ఎంతోమంది సోమరులు ఉన్నారు తెలుసా? సోంబేరులు. ఎంతోమంది సోంబేరులు ఉన్నారు, ఎంతోమంది నిష్ఫలులు. అవును, వారు రారు. బాగా సెల్ ఫోన్లు టీవీలు చూసుకొని ఇంట్లో బాగా ముక్కులు దాకా తినేసి పడుకొని బాతకానీలు కొడతా ఉంటారు. వాళ్ళు సోమరులు, వాళ్ళు నిష్ఫలులు, వాళ్ళు నిష్ఫలులు వాళ్ళు. హల్లెలూయా. ఈ ఫార్ములా ఉంటే వాళ్ళని పెట్టదు. హల్లెలూయా చెప్తారా? తర్వాత అంటాడు ఏం అయిపోతారంట వాళ్ళు. చూడండి 9వ వచనంలో, ఇవి ఎవరికి లేకపోవును. పైన చెప్పినట్టు చూడండి ఫార్ములా, ఎవడికి లేకపోవును. ఆడదో మగదో పాస్టరో ఇంకా పీస్టరో ఎవరండో బోధకుడో ఎవరైనా ఎవడికి లేకపోతుందో వాడు తన పూర్వ పాపాలకు శుద్ధి కలగజేసిన మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడవుతాడు. గుడ్డివాడైపోతాడు. హల్లెలూయా చెప్తారా? గుడ్డివాడైపోతాడు, దూరదృష్టి గలవాడైపోతాడు. ఆమె చెప్తారా? వాడికి కూడా అర్థమవుతుంది ఆ ప్రసంగం. నవ్వుతా ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో. రే వాడు పైకి ఎక్కేస్తున్నాడు స్టేజ్ మీద, ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్డివాడు దూరదృష్టి. హల్లెలూయా చెప్తారా? కాబట్టి వాడు దూరదృష్టి లేనివాడు, గుడ్డివాడు. ఏం గుడ్డివాళ్ళు? పాస్టర్ మా కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి, కళ్ళు మామూలు కళ్ళు ఉన్నాయి, అయితే ఆత్మ నేత్రాలు లేవు, మోయబడి ఉంది. హల్లెలూయా. కావున ప్రియమైన వారలారా, ఫార్ములాస్ ఇవన్నీ. ఒక వాక్యానికి వస్తే ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి తెలుసుకోవాలి, ఎన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి బైబిల్లో. అంటే సహనానికి ఇంకో పేరు ఓర్పు. ఓర్చుకోవాలి. ఎవరన్నా ఏమన్నా చెప్తే అప్పుడే అడిగేస్తేనే కడుపు, లేకపోతే అట్ట ఉబ్బిపోతాయి మనకి. అడగకూడదు. ప్రతిదానికి సమయం కలదన్నాడు ప్రసంగి. సమయం వచ్చినప్పుడు అడగాలి దాన్ని. ఎందుకు అడగాలంటే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుందంట. ఎడపడ అప్పుడే అడిగామనుకోండి రివర్స్ అవుతారంట, వాళ్ళకి బుద్ధి కూడా రాదు, ఇంకా ఆపోజిట్ అవుతారంట. ప్రతి దానికి సమయం కలదు. ఏడ్చుటకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు కదండి, చచ్చుటకు సమయం కలదు, బ్రతుకుటకు, అన్నిటికీ సమయాలు ఉంది. స్టిల్ వెయిట్. ఆత్రపడకూడదు. సహనం. చూడనట్టు పోతుండాలా, విన్నట్టు పోతుండాలా. ఒక్కరోజు వస్తుంది, అప్పుడు వేసుకోవాలా. హల్లెలూయా చెప్తారా? అది నా ఫార్ములా, బైబిల్ ఫార్ములా అది. ఆమేన్. హల్లెలూయా. ఓర్పు, సహనం, స్టిల్. అప్పుడే ఉలికి పడకూడదు, అప్పుడే గందరగోళం చేసుకోకూడదు, అన్నిటికీ సమయం కలదు. సహనంగా ఉండాలి మనం. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కాబట్టి ఈ సహనాలకు ఏమి మనకి సహనము ఇస్తుంది అని అంటే మనకు విశ్వాసము. ఆమేన్. ఏమిటి? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన, 1-2 కాదు, నానా విధములైన శోధనలలో పడేటప్పుడు అది మహానందమని ఎంచుకోండి. హల్లెలూయా. 4వ వచనంలో మీరు సంపూర్ణులను అననాంగులను ఏ విషయములోనైనా కొదువ లేని వారినై ఉండునట్లు ఓర్పుతో ఆ క్రియలను ఏం చేయండి? ఏమేమి కొనసాగించాలి? దీంట్లో విశ్వాసాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. మహా ఆనందాన్ని కొనసాగించాలి. మీరు ఏమిటంట? సంపూర్ణులు, అననాంగులు. ఆమేన్. హల్లెలూయా. అననాంగులు అంటే ఏమి? తమిళ్ ఎనకుది இந்த வசனம் பூரண சத்குணம். 4వ வசனம் ஃபுல்லாக வாசிங்க. நீங்கள் ஒன்றிலும் குறை உள்ளவர்களாய் இராமல் ఆమెన్. హల్లెలూయా. అననాంగులు అబ్బడినా, అననాంగులు అంటే ఏంటంటే
అంగాలు కొదువగా ఉండేవాళ్ళని అననాంగులు అంటారు. హల్లెలూయా చెప్తారా? అంగము, అంగం అంటేమి? అవయవాలు. ఆయన లోపల నుంచి ఆన్సర్ చేస్తున్నారు, మీరు ఏడు చెప్పలే. అవయవాలు లోపంగా ఉంటారు చూడండి, వాళ్ళని ఏమంటారు? అంగహీనులు కదా. వాళ్ళని ఏమంటారు? డిసబిలిటీస్ కదా. వికలాంగులు అంటారు కదా, వికలాంగులు అంటేమే అంగము, దాంట్లో కూడా అంగం వస్తుంది, వికలాంగులు. అదే ఇక్కడ రాయబడింది. యాకోబు రాస్తున్నాడు, అనునాంగులను అంటే కొదువ లేనివారు అని అర్థం. అన్ననాంగులు అని అంటే మనకి ఏ కొదువ లేని వాళ్ళనైనట్లు ఉండాలి. అంగం కానీ మన జీవితంలో కానీ ఏమి నాకు కొదువు లేదు, సమృద్ధిగా ఉంది. సంపూర్ణులను, ఏ విషయంలోనూ కొదువ లేని వారినై ఉండునట్లు ఓర్పును తన క్రియను కొనసాగింపనీయుడి. ఆమేన్. మనం ఏం చేస్తాం? శోధనలు వచ్చినప్పుడు ఆపేస్తాం, మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. పో, దేవుడు నా ప్రార్థన లేదు, పో, దేవుడు నాకు అడిగింది లేదు, పో, నేను ప్రార్థన చేయను, పో, నేను రాను, పో, చర్చికి రాను, నువ్వే చేసుకో, నువ్వే పో, దేవుడు నాకేమన్నా బాగు చేసినాడా, దేవుడు ఏమన్నా నా రోగాన్ని తొలగించినాడా, దేవుడు నేను ఏమన్నా అడిగింది ఇచ్చినాడా? స్తోత్రం, హల్లెలూయా. నేను ఇది అడిగితే దేవుడు అది ఇచ్చినాడు, అది అడిగితే ఇది ఇచ్చినాడు. దేవుడికి పాపం మీకు తెలిసినంత కూడా దేవుడికి తెలియలే కదా. చిరునవ్వు నవ్వాలి. ఏం చేయాలి? అవర్ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్, మహాజ్ఞాని, అనంత జ్ఞాని. హల్లెలూయా చెప్తారా? ఈ వెంట్రుక కూడా రాలదు ఆయన ఆజ్ఞ లేకపోతే. అది నమ్ముతా నేను బాగా. గుర్తుపెట్టుకో, దేవాది దేవుడు ఏ మార్గములో నడిపినా మనం కలిగి ఉన్న విశ్వాస క్రియలను కొనసాగింపనీయాలి. స్టాప్ చేయకూడదు, ప్రేయర్ స్టాప్ చేయకూడదు, పరిచయం స్టాప్ చేయకూడదు, విశ్వాస యాత్రను స్టార్ట్ చేయకూడదు. దాని ఏదో లోకంలో వచ్చే పేరు ప్రఖ్యాతుల కోసం, లోకంలో ఏదో సంథింగ్ నువ్వు అడిగిన దానికోసమా మనం బతుకుతాడేది? క్రీస్తులో దానికోసం క్రీస్తు దగ్గర రాలే మనం, దానికోసం కాదు. నాకు హెవెన్ కావాలి, నేను యేసుతో ఉండాలి, అది నా గోల్, అది నా గోల్. ఇది కాదు నా గోల్. లోకంలో ఏదో వచ్చేస్తుంది, దీనికి కాదు. సేవకుడు దానికి కాదు, అది కాదు మన గోల్. మన గోల్ యేసుని చూడాలి ప్రత్యక్షంగా, యేసు దగ్గరికి వెళ్ళాలి. పౌలు అన్నాడు, వెనకున్న మర్చి ముందున్న వాటి కోసం పరిగెడుతున్నాను. ఏంటది? వెనకున్న మర్చి, ఈ లోకాన్ని మర్చి, ఎక్స్పెక్టేషన్, నీ ఎక్స్పెక్టేషన్ మర్చి ఆయన మన కోసం. నేను గురు యొద్దకే పరిగెడుతున్నాను, పొందుకోవాలని పరిగెడతా ఉన్నాను, పట్టుకోవాలని పరిగెడతా ఉన్నాను. అది మన విశ్వాసం. కాబట్టి నీ గోళ్ళు లోక సంబంధమైనది అయితే అది జరగకపోతే నీ విశ్వాసం ఆగిపోతుంది. నీ గోల్ పరలోకం. నేను క్రీస్తుని కలుసుకోవాలియా, నేను క్రీస్తుని చూడాలి. ఇన్ని సంవత్సరాలు ఆయన గురించి చదివానే, ఇన్ని సంవత్సరాలు నా కోసం రక్తం కార్చిన ఆయన, నా కోసం త్యాగం చేసిన ఆయన, నా స్థానాల్లో దెబ్బలు తిన్న ఆయన, నా అవమానాలను తీసుకున్న ఆయన, నా ప్లేస్ని రీప్లేస్ చేసిన ఆయన, శ్రమను తప్పించిన ఆయన, శిక్షను తప్పించిన ఆయన. ఎప్పుడు చూస్తానయ్యా నిన్ను? ఎప్పుడు చూస్తానయ్యా? అయ్యో, నిన్ను ఎప్పుడు వరించాలయ్యా? నేను ఎప్పుడు చూడాలయ్యా? అదిదా మన గోల్. అలా గోల్ ఎవరు కలిగి ఉంటారో వారు ఓర్పుగా ఉంటారు, సహనంతో ఉంటారు. ఆమేన్. ఏమి జరిగిన మహానందంగా ఉండాలి. చావైనా జీవమైనా ఆపలేమే. మన ఇంట్లో ఎవరికో హెల్త్ ట్రబుల్ వచ్చింది, ఏం చేయలేవు నువ్వు, నేను ఏం ఆపలేము. స్తోత్రం. ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు అంతే. అయ్యో లబోదిబో, దేవా ఆయన సమయం అయిపోయి తీసుకుంటాడు. ఆయన సమయం కాలేదు, ఆయన ఇంకా ఉందంటే ఏ రోగమైనా అతని చంపదు. దట్ ఈస్ బిలీవ్. అందుకనే దేనికి కూడా కొనకం. ఏమో టెన్షన్ అయిపోయి అట్లే డుబ్బుని కొట్టుకునేది. అయ్యో నా కూతురికి ఇట్లా అయిపోయి, అయ్యో నా
కూతురు ఇచ్చింది ఆయనే, కొడుకునిచ్చింది ఆయనే. సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, కానీ పెట్టేది కూడా ఆయనే. వాళ్ళు తీసుకునేది ఆయనే, పెట్టిన ఆయన ఇష్టమే, తీసుకున్న ఆయన ఇష్టమే. స్తోత్రం చెప్పాలి అంతే. మనం యమా అట్లే తల మీద పెట్టుకొని, అట్లే గుండెలో పెట్టుకొని, నో, అంత పెట్టుకోవాల్సిన అవసరం. గుండెలో ఉండాల్సింది యేసయ్యే. హల్లెలూయా చెప్పాలా? పిల్లలు కాదు, ఇంకెవరో కాదు. హల్లెలూయా చెప్తారా? లోకంలో ఏది కాదు, నీ గుండెలో ఉండాల్సింది జీసస్. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక స్వాస్థ్యంగా ఇచ్చాడు నీకు. ఆ పిల్లల్ని ఆయన కోసం పెంచేదానికే. నిన్ను ఎలా పుట్టించాడు, వాళ్ళు కూడా అలా పుట్టించాడు. నీ మీద ఏ దర్శనాలు, వాళ్ళ మీద కూడా ఆ దర్శనాలు ఉన్నాయి. నిన్ను పంపిన వాడే వాళ్ళని కూడా పంపించింది. ఏదో మనమే పెద్ద కనేసినట్లు మనమేవో ఫీల్ అయిపోవాలి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు ఉన్నా సరే స్తోత్రం చెప్పు, లేకపోయినా కూడా స్తోత్రం చెప్పు. ఇచ్చింది ఆయనే, ఇవ్వకుండా ఉండేది కూడా ఆయనే. ఆయనే జవాబుదారి. ఆ ప్రశ్నకి జవాబు ఈరోజు నీకు దొరకపోవచ్చు, రేపు దొరుకుతుంది. ఆమేన్. ఇవ్వకపోతే దేవుడు కాదని కాదు, ఇస్తే దేవుడు కాదని కాదు. ఇచ్చిన ఆయనే దేవుడు, ఇవ్వకపోయినా ఆయనే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. అట్లాని పచ్చపాతి కాదు. ఓ ప్రణాళిక ఉంటుంది దానికి, ఓ ప్రణాళిక ఉంటుంది దానికి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం మన అందరూ. కాబట్టి వెళ్తూ ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉంటే పోతూ ఉంటుంది. కాబట్టి నేను క్లోజ్ చేస్తాను కనుక రేపటికి మీరు వెంబడించి వినాలి అని అంటే సెకండ్ సెక్షన్లో మీరు రావాలి. హల్లెలూయా చెప్తారా? లేదండి మేము రాకుండా నిష్ఫలులుగాను సోమరులుగాను ఉంటామంటే ఉండొచ్చు. అది ఫార్ములా ఫాలో అయిన వాళ్ళు ఉండలేరు. ఫార్ములాలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా నిద్రపోలేరు, వాళ్ళ వల్ల కాదు. అని స్తోత్రం. కాబట్టి మనమందరం కూడా యాకోబు పత్రిక చాలా డీప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లేఖనాల్ని ధ్యానించడం అంటే వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండాలి. మనం తినేటప్పుడు ఎంత ఆస్వాదిస్తున్నామో అట్లాగా వాక్యం చెప్పేటప్పుడు వినేటప్పుడు అట్లే జుర్రుకోవాలంట. అనేక రకాల కీటకాలు, ఈ పురుగులు, తేనెటీగలు ఈ పుష్పం మీద కూర్చుంటే మకరందాన్ని అని జుర్రుకుంటుందంట. అవి మకరందాన్ని ఏం చేస్తుందంటమ్మా? అట్లే దాని నోటుకుంటే అట్లే జుర్రుకుంటుందట మకరందాన్ని. ఆ మకరందమే అండి తేనె. ఆమేన్ చెప్తారా? అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దానికంటే కొంచెం ఎక్స్ట్రా, జుంటు తేనె దారాల కంటే మధురం. ఆమేన్ చెప్తారా? ఆ తేనె అన్నిటికీ వాడుతున్నారు ఈరోజు. తేనె అన్నిటికీ తెలుసా? ఏదైనా చూడండి, ఏ హెల్త్ ఇష్యూ అయినా చూడండి, తేనె తాగండి, తేనె తాగండి. ప్రతి దానికి తేనె మంచిదంట. తేనె అంత మంచిదైతే జుంటు తేనె దారాల కంటే మధురమైనది ఇంకెంత మంచిది. ఆమేన్. వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని ధ్యానించండి. కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు శ్రేష్టమైనది. నేను వాక్యమే చెప్తాను కాబట్టి ఆత్మీయంగా వినని వాళ్ళకి బోరుగా ఉంటుంది, ఆత్మీయంగా ఉండే వాళ్ళకి జుర్రుకుంటుంటారు, జుర్రని. హల్లెలూయా. కాబట్టి అందరు కూడా కళ్ళు ముద్దామా, ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం నాయన. నిజమే ప్రభువా, ఆనాడు చెదరిపోయిన సంఘం కొరకు, ఇశ్రాయేలు గోత్రాల కొరకు రాయబడిన లేఖనాల్లో శోధనలో ఉండేవారికి ధైర్యాన్ని నింపుట కొరకు ఆ లేఖ రాయబడింది నాయన. అవును, మా సార్వత్రిక సంఘాలలో కూడా నేటి దినాలలో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు నాయన. ఈ లేఖనాలు అలాంటి వారు చదవాలి, అలాంటి వారికి ధైర్యాన్ని, స్ఫూర్తిని, అలాంటి వారికి ఓర్పును, సహనాన్ని నేర్పించే అద్భుతమైన పాఠాలు తండ్రి. ఇట్టి లేఖనాలని మాకు వివరించిన పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. ఇట్టి లేఖనాలని రాయించిన దేవా, ఇట్టి లేఖనాలని చదివే ఒక అనుభూతిని, ఒక అవకాశాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ యొక్క మీడియా ద్వారా ఎంతమంది వింటారో వాళ్ళు కూడా దీవెన నొందునట్లుగా మీరు ఆశీర్వదించండి తండ్రి. మేము ఈ లోకంలో ఎన్ని ఎదురైనప్పటికీ కూడా సహనాన్ని కోల్పోకుండా తండ్రి, మా విశ్వాసాన్ని కోల్పోకుండా మేము కొనసాగించుటకు మాకు నేర్పారు నాయన. మేము కొనసాగాలి, మీలో నిన్ను చేరుకునేంత వరకు కొనసాగాలి.
పరలోకంలో వచ్చేంత వరకు కొనసాగాలి. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసరమో మా జీవితం కాదు, ధన ఘనతల కోసరమో మా జీవితం కాదు. ఈ లోక జీవితం కోసరం నిన్ను నమ్మలేదు ప్రభువా, మేము నిన్ను చేరుకోవాలి. అదే మా ఆరాటం, అదే మా పోరాటం, అదే మా యొక్క తృష్ణ. నాయనా, ప్రత్యేకముగా ఈ ఉపవాస దినాలలో మాకు లేఖనాల్ని సవివరంగా బోధిస్తున్న పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఈరోజు కూడా కూడి వచ్చిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసంలో వారిని బీ స్ట్రాంగ్గా నాటండి ప్రభువా. వారిని ఏ అపవాది, ఏ సైతాను ముట్టకుండానట్లు వారిని అగ్ని జ్వాలగా మండించండి. వారి హృదయాలు మండుకొని రగలాలి ప్రభువా. వారి కుటుంబాలు, వారు ప్రార్థిస్తున్న ప్రార్థనలు, వారు ఎదురు చూస్తున్న వాటిని నెరవేర్చండి దేవా. వారిని బలవంతులుగా మార్చండి, శక్తిమంతులుగా మార్చండి, ఆత్మపూర్ణులుగా మార్చండి. ఓ తండ్రి, ఆత్మానుసారులుగా మార్చండి తండ్రి. నీ రాజ్యాన్ని కట్టేవారుగా, సువార్త ప్రకటించేవారుగా, నీ రాజ్య వారసులుగా మార్చండి దేవా. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ యొక్క 3వ తారీఖులో కూడి వచ్చిన ఉపవాస దినం యొక్క 3వ దినంలో చేరి వచ్చిన అందరినీ ఆశీర్వదించండి. ఇటు ఆశీర్వాదాలని కోల్పోతున్న సంఘం పొందుకున్నట్లు అనేకుల్ని పురికొల్పి పంపించండి, అనేకుల్ని లేవనెత్తండి. ఉదయకాల సెక్షను ఇప్పుడు 2 సెక్షన్లో వచ్చే ప్రతి ప్రజల్ని వర్ధులు చేయండి ప్రభా. ఈ సువార్త అనేకులు విని నీలో అంటుకట్టబట్టుకు సహాయం చేయండి. మీలో అంటుకట్టబడిన వారే ఫలిస్తారని నీ లేఖనాల్లో రాయబడింది ప్రభా. అటు రీతిగా మమ్మల్ని అంటుకట్టండి నాయన తండ్రి. ఈ పరిచర్య ఎంతటితో ఆగిపోకూడదు. వందలు వేల మంది రావాలి. ఉపవాస ప్రార్థన అంటే అలాంటి ఒక ప్రార్థన రోజు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నాయన వందలు రావాలి. త్వరగా 5,000 మంది ఆత్మలు సంపాదించబడిన సంఘముగా మార్చండి. నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన నీ వాక్యంలో నిలబడి మాట్లాడిన దాసుడుగా ఎక్కడైనా నీకు రావాల్సిన మహిమను నేను తీసుకుంటే మన్నించి, మహిమంతా ఘనతంతా మీకే. ఓ మాకు కాదు యెహోవా, మాకు కాదు అని లేఖనాల్లో మేము చదివినట్లు, మాకు కాదు నాయనా, మహిమంతా నీకే ప్రభువా, మహిమంతా నీకే ప్రభువా. ఈ ప్రార్థనలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకార్యంలో దేనిని మరవకము. ఆమేన్. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన అందరితో, విశేషంగా ఈ మీడియాలో చూస్తున్న వారితో కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.